సో గుడ్ మార్నింగ్. మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరేంటి? సో మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరు ఏంటి అని అడిగితే ద సబ్జెక్ట్ నేమ్ విల్ బి కాల్డ్ as సింప్లీ హెచ్డిఎంఎల్ అని చెప్తూ ఉంటాము. సారీ, మన సబ్జెక్ట్ పేరు వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ వెబ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే కంపల్సరీగా దీని గురించి కనుక తెలియాలి అనుకుంటే వీ నీడ్ టు నో మినిమం 5 కాన్సెప్ట్స్ గురించి తెలియాలి. మన స్క్రీన్ మీకు విజిబుల్ కదా, కనిపిస్తుంది కదా? So first one వచ్చేటప్పుడు దాన్ని ఏమంటామంటే first one will be called as simply say that's called as a first one will be called as a what do you mean by network అనే దాని గురించి తెలియాలి. సో నెట్వర్క్ అంటే ఏంటి అని అడిగితే 2 or more computers are connected with each other and the data exchange between those 2 computers, then those are all will be comes under networks. సో రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక నేను డేటా ఎక్స్చేంజ్ చేయగలిగితే దెన్ వాటిని నెట్వర్క్ కింద చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నెట్వర్క్స్ని ఒక పెద్ద నెట్వర్క్తో కనుక షేర్ చేయగలిగితే దాన్ని ఇంటర్నెట్ అని చెప్పడం జరుగుతుంది. సో రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ కనెక్ట్ చేయబడి ఉంటే దాన్ని నెట్వర్క్ అని మాట్లాడతారు. ఇలాంటి నెట్వర్క్ని ఒక పెద్ద నెట్వర్క్తో కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు అని అడిగితే వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో తెలియాలి. సో వాట్ డు యు మీన్ బై వెబ్ బ్రౌజర్? సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి అని అడిగితే ఏ వెబ్ బ్రౌజర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ వెబ్సైట్స్. ఈ వెబ్ బ్రౌజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ యొక్క సహాయంతో మనం వెబ్సైట్స్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై వెబ్సైట్? వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ని వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దెన్ వాట్ డు యు మీన్ బై వెబ్ పేజ్? A web page is nothing but it contains the textual matter, video files, audio files or images. So these are all will be comes under in electronical form. Then those are all will be comes under web page గురించి మాట్లాడడం జరుగుతుంది. సో సింపుల్గా ఏమవుతుందని అడిగితే ఈ మేజర్గా ఈ 5 కాన్సెప్ట్ గురించి మనకి తెలియాలి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ అంటే ఏంటి, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ అంటే ఏంటి, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్ బ్రౌజర్ called as a website అంటే ఏంటి, ఫిఫ్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్ పేజ్ అంటే ఏంటి. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి కనుక తెలిస్తే మనం సింపుల్గా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటూ వెళ్ళి సో నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ హెచ్డిఎంఎల్లో మనము ఈ ఫామ్ ట్యాగ్ గురించి మాట్లాడటం జరుగుతుంది. సో ఎందుకు హెచ్డిఎంఎల్లో ఫామ్ ట్యాగ్ గురించి మాట్లాడాలి అని అడిగితే హెచ్డిఎంఎల్ ఇస్ అ సాఫ్ట్వేర్ which is used to develop web pages. Web pages ఏదైనా సరే తయారు చేయాలి అనుకుంటే then HTML అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వాట్ డు యు మీన్ బై HTML? HTML stands for hypertext markup language. HTML stands for hypertext markup language. ఈ hypertext markup language యొక్క సహాయంతో మనము వెబ్ పేజెస్ని తయారు చేయొచ్చు, అందులో డౌటే లేదు. సో వెబ్ పేజెస్ని తయారు చేసిన తర్వాత ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ హెచ్డిఎంఎల్లో వెరీ బేసిక్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి సార్ అని అడిగితే ట్యాగ్ అనేటువంటి దాని గురించి తెలియాలి. సో వాట్ డు యు మీన్ బై ట్యాగ్? ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ వర్డ్ విచ్ హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్ అండ్ దట్ షుడ్ బి స్పెసిఫైడ్ బిట్వీన్ యాంగులర్ బ్రాకెట్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ట్యాగ్. ఒక ట్యాగ్ అనేటటువంటి దానికి ఒక స్పెషల్ మీనింగ్ ఉండి అది రిజర్వ్డ్ వర్డ్ అయ్యి ఉండి దాన్ని యాంగులర్ బ్రాకెట్స్లో కనుక చెప్పగలిగినట్లయితే దాన్ని ట్యాగ్ అని చెప్పడం జరుగుతుంది. So tags are classified into 2 categories in HTML. First one వచ్చేటటువంటి దాన్ని paired tag అని మాట్లాడతారు. Second one will be called as unpaired tag అని మాట్లాడుతూ ఉంటారు. So what is the difference between these two అని అడిగితే previous classes లో చెప్పుకుంటూ వచ్చాను సార్. So paired tag is nothing but when the tag is opening and the same will be having the closing. So where there is opening and as well as closing, then those two will become under paired tag. Where there is opening but there is no closing, then that is called as unpaired tag. ఓపెనింగ్ ఉండి క్లోజింగ్ కనుక ఉంటే దాన్ని పెయిర్డ్ అంటారు. ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ లేకపోతే దాన్ని అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. హెచ్డిఎంఎల్ కానీ లేకపోతే బాడీ ట్యాగ్స్ కానీ దిస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ టు పెయిర్డ్ ట్యాగ్. మరి అన్పెయిర్డ్ ట్యాగ్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమేజ్ ట్యాగ్ అనేటువంటిది అన్పెయిర్డ్ ట్యాగ్, యాజ్ వెల్ యాజ్ బ్రేక్ ఏ లైన్.
సో బిఆర్ అనేది అన్పైర్డ్ ట్యాగ్. సో దీస్ ఆర్ ఆల్ బికమ్స్ అన్పైర్డ్ ట్యాగ్. మనం ట్యాగ్స్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే హెచ్డిఎంఎల్ మాక్సిమం గోస్ టు ట్యాగ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ట్యాగ్ చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీ టు లెర్న్. ప్రతి ఒక్క ట్యాగ్ లో దాని యొక్క స్పెసిఫికేషన్ దాన్ని అర్థం చేసుకుని కనుక వాడితే దాని ప్రోగ్రామ్ రాస్తే ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్. సో హెచ్డిఎంఎల్ లో బేసిక్ గా ఏముంటాయి ట్యాగ్స్ అని అడిగితే ఫస్ట్ వన్ బేసిక్ ట్యాగ్స్ గురించి చెప్తారు. బేసిక్ ట్యాగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడాలి. అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము. తర్వాత ఇమేజ్ ట్యాగ్స్, లింకింగ్ ట్యాగ్స్, లిస్ట్ ట్యాగ్స్, సో ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటాము అని అడిగితే సో నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఆల్రెడీ ట్యాగ్స్ లో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫార్మ్ ట్యాగ్ అని మాట్లాడతారు. నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఫార్మ్ ట్యాగ్ అని మాట్లాడుతుంటారు. సో వాట్ డు మీన్ బై దిస్ ఫార్మ్ ట్యాగ్ అని అడిగితే సో జనరల్ గా మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వెబ్సైట్ యాక్సెస్ చేసేవాడు కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనుక ప్రొవైడ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఆ వెబ్సైట్లో ఉండేటటువంటి వాళ్ళు హోల్డ్ చేయాలి, యాక్సెస్ చేసుకోగలగాలి. అలా యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ట్యాగ్స్నే ఈ ఫార్మ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సింపుల్గా చెప్తాం సార్, హెచ్డిఎంఎల్ ఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్. ఏంటి, ఎప్పుడు అవసరం అవుతుంది? when you want to collect some data from the site visitor. సైట్ విజిటర్ అంటే మనం చేసినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఆ విజిట్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూస్ దిస్ ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ యూ వుడ్ లైక్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ద నేమ్, ఈమెయిల్ అడ్రస్, క్రెడిట్ కార్డ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ తీసుకోవాలనిపించింది అనుకోండి సార్. అంటే ఏదైనా ఫామ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవన్నీ యాక్సెస్ చేయొచ్చు. సో వీటిని యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అని అడిగితే బ్యాక్ ఎండ్ లో ఏదైనా సరే ప్రోగ్రామ్ కనుక రన్ చేయాలి అనుకుంటే, సో బ్యాక్ ఎండ్ లో ఉండేటువంటి అప్లికేషన్స్ ఏదైనా రన్ చేయాలి అనుకుంటే అప్పుడు డేటా అనేటువంటిది ఫ్రంట్ ఎండ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాటిని బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది ఈ హెచ్టిఎంఎల్ ఫార్మ్ ట్యాగ్. అంటే ఏంటి సార్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగితే బేసికల్లీ మన సాఫ్ట్వేర్ అని నేను మీకు అంతకుముందు చెప్పినట్టు మరి గుర్తుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. సో ఖచ్చితంగా మన సాఫ్ట్వేర్ అనేటువంటిది డిజైన్ చేసేటప్పుడు we need to learn about two environments. First one will be called as a front end and maatladtaru, and the second one will be called as a back end and maatladtaru. So what is the difference between these two అని అడిగితే what is the user interfaces will be called as a front end. So that is nothing but a user can interact with the computer based on the user interface. ఖచ్చితంగా మన యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి దాని యొక్క సహాయంతో మాత్రమే యూజర్ అనేటటువంటి వాడు ఇంటరాక్ట్ అవుతుంటాడు ఇన్ ద సేమ్ ప్రొసీజర్. అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ చూసేటువంటి విజిటర్ అనేటటువంటి వాడు స్క్రీన్ మీద కనిపించేటటువంటి దాంతో మాత్రమే ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపించే దాంట్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అనగానే అక్కడ నేమ్ ఎంటర్ చేస్తాడు, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనగానే అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాడు. సబ్మిట్ కొట్టిన తర్వాత సంథింగ్ యాక్షన్ షుడ్ బి డన్. సో ఆ ఫ్రంట్ సైడ్ కనిపించిన స్క్రీన్ ఏదైతే ఉందో లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని ఏదైతే చెప్తామో దోస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ ఫ్రంట్ ఎండ్. అలాంటి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కోసం ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఫార్మ్ ట్యాగ్. బట్ ఇచ్చినప్పుడు వాట్ ఎవర్ ద డేటా గివెన్ బై ద విజిటర్ ఆర్ ద యూజర్ దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రాసెస్డ్. ఖచ్చితంగా వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేటటువంటి కరెక్ట్గా స్టోర్ చేయడం కానీ, మనం ఏదైనా సరే కండిషన్స్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేయడం కానీ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరగాలి. ఆ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరగడానికి డేటా అనేటువంటిది ఫ్రంట్ ఎండ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే ఉపయోగపడేటువంటి ట్యాగ్నే ఫార్మ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇది వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఏ ఫార్మ్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద సైట్ విజిటర్ అండ్ విల్ పోస్ట్ ఇన్ టు ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్ సచ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి అప్లికేషన్ లాంటి సిజిఐ, కామన్ గేట్వే ఇంటర్ఫేస్ లాంటిది, యాక్టివ్ సర్వర్ పేజ్ కానీ, అలాగే పర్సనల్ హోమ్ పేజ్ స్క్రిప్ట్స్ కానీ వీటన్నిటి కనుక ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో కనుక చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్. అండ్ ఇందులో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ఇందులో రకరకాలైనటువంటి ట్యాగ్స్ అనేటటువంటి ఉంటాయండి. సో అవేంటి అని అడిగితే టెక్స్ట్ ఫీల్డ్స్ ప్రింట్ చేయడం అని కానీ, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్ ఇవన్నీ చేయొచ్చు. ఈ ఫార్మ్ ట్యాగ్ ఇస్ ఎ పేర్డ్ ట్యాగ్. రిమెంబర్ దట్ ఫార్మ్ ట్యాగ్ ఇస్ ఎ పేర్డ్ ట్యాగ్. ఈ ఫార్మ్ ట్యాగ్ ఇదిగోండి సార్, ఫార్మ్ ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మ్ క్లోజింగ్. దీనికి వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ దీని యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అని అడిగితే యాక్షన్ అని, మెథడ్ అని, నేమ్ అనేది ఉంటుంది సార్. దీస్ ఆర్ ఆల్ త్రీ విల్ బి కమ్స్ అండర్ ఫార్మ్ ట్యాగ్ లో వస్తూ ఉంటాయి. సో దీని అట్రిబ్యూట్స్ ఏంటి అని అడిగితే దీస్ త్రీ, యాక్షన్ కానీ, మెథడ్ కానీ,
టార్గెట్ కానీ. యాక్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే డేటా కలెక్ట్ చేసిన దాన్ని ఏ అప్లికేషన్కి పంపిస్తే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అని చెప్పేది యాక్షన్. అంటే అక్కడ మనం రాసేటువంటి కోడింగ్ యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ కోడింగ్ యొక్క ఫైల్ తీసుకొచ్చి యాక్షన్ ఇస్ ఈక్వల్ అని చెప్పి పార్ట్ చూపించాలి. మెథడ్లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే రెండు రకాలైన మెథడ్స్ ఉంటాయండి. దట్స్ కాల్డ్ యాజ్ గెట్ మెథడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ మెథడ్స్ అని ఉంటుంది. గెట్ మెథడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది, ఫామ్ లోడ్ అయ్యే ముందు కనుక యాక్సెస్ అయితే గెట్ మెథడ్, ఫామ్ లోడ్ అయిన తర్వాత ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా కనుక పంపించాలి అనుకుంటే దట్స్ కాల్డ్ యాజ్ పోస్ట్ మెథడ్. సో ఇలా గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ మనం ముందుకు తీయడం కానీ వెనక్కి పంపించడం కానీ జరుగుతుంటుంది. ఎక్కడ మన ఫామ్ డిస్ప్లే అవ్వాలో చెప్పేటువంటి దాన్ని టార్గెట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో బేసికల్లీ దే ఆర్ ద 3 attributes ఫర్ ఫామ్ మెథడ్ అని చెప్తూ ఉంటారు. ఈ ఫామ్లోకి వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే బేసికలీ దీస్ ఆర్ ద జనరల్ కంట్రోల్స్ వీఆర్ యూజింగ్. టెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ కంట్రోల్ అని, చెక్ బాక్సెస్ అని, రేడియో బటన్స్ అని, సెలెక్ట్ బాక్సెస్ అని, ఫైల్ సెలెక్ట్ బాక్స్ అని, హిడెన్ కంట్రోల్స్ అని ఇలా ఉంటాయి. సో ఇందులో వెరీ ఫస్ట్ వన్ ఐఎమ్ యూజింగ్ హియర్ దిస్ ఇస్ ద టెక్స్ట్ బాక్స్ కంట్రోల్స్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలనిపించింది సార్. సో నార్మల్గా మనకి తెలిసిన దాని ప్రకారము యాజ్ యూజువల్గానే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్గా మనకి తెలిసిన దాని ప్రకారము సో ఫస్ట్ HTML ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ HTML క్లోజింగ్. ఇందులో మార్చింది ఏమీ లేదు. టైటిల్ కావాలనే ఉద్దేశంతో వీఆర్ యూజింగ్ హియర్ టైటిల్ అండ్ ఎండ్స్ విత్ యాజ్ వెల్ యాజ్ టైటిల్తో ఎండ్ చేశాను. ఇందులో డౌటే లేదు. సో రావాలి కాబట్టి ఇదిగోండి సార్ బాడీ బీజీ కలర్ అని చెప్తున్నాను. సో బీజీ కలర్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పేసి సంథింగ్ ఐఎమ్ యూజింగ్ హియర్ దిస్ క్యూ అని చెప్పాను. రైట్, ఇది క్లోజ్ అవ్వాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా బాడీతో క్లోజ్ చేశాను. దీన్ని సేవ్ చేసుకున్నాను సార్. ఇదిగోండి సార్ ఫైల్లోకి వచ్చి సేవ్ చేసాము. మొమ్మాట లేకుండా వెబ్ టెక్నాలజీ ప్రోగ్రాంలో ఫామ్ అని చెప్పేసి .htmlతో సేవ్ చేశాను. రైట్, ఫామ్ .htmlతో సేవ్ అయింది. సో నౌ వీఆర్ యూజింగ్ ఇక్కడ ఫామ్ ట్యాగ్ వాడుతున్నాను. సో దిస్ ఇస్ ద ఫామ్ ట్యాగ్. ఫామ్ ట్యాగ్ అండి. ఫామ్ క్లోజ్ అవ్వాలి కాబట్టి /ఫామ్తో క్లోజ్ చేశాను. రైట్, సో ఇప్పుడు ఫామ్ ట్యాగ్ వాడకుండా సార్ రాదు 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 సార్ రాదు. ఫామ్ ట్యాగ్ ఖచ్చితంగా ఫామ్ అనే దానిలో రాయాలి. సో ఏం రాయాలి అని అడిగితే వాట్ ఎవర్ ద ట్యాగ్స్ వీ వాంట్ టు డిస్ప్లే, అంటే టెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ కానీ, చెక్ బాక్సెస్ కానీ, రేడియో బాక్సెస్ కానీ, ఇవి ఏది రావాలి అన్నా ఖచ్చితంగా ఫామ్ లోనే రాయాలి. ఇప్పుడు ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేది ఏదైనా రాసుకోవచ్చు సార్. బ్రహ్మాండంగా. ఓకే, సో మ్యూట్ చేయమా. ఫామ్ ఓపెన్ చేసాము యాజ్ వెల్ యాజ్ ఫామ్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అడిగితే సింపుల్గా స్క్రీన్ మీద మెసేజ్ కావాలి కాబట్టి ఎంటర్ యువర్ నేమ్ అని రాశాను. రైట్, ఇక్కడ రాసుకుంటున్నాను సార్. అదేవిధంగా ఎంటర్ పాస్వర్డ్ అడిగింది. రైట్, ఇక్కడ సంథింగ్ వీ హ్యావ్ టు షో. సో ప్రస్తుతానికి దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉందో చూడాలనిపించింది సార్. సేవ్ అన్నాను. అంటే మనకి ఏది కావాలన్నామో అక్కడ కంట్రోల్స్ అది ఇక్కడ రాయాలండి, ఈ బ్రాకెట్స్ మధ్యలో రాయాలి. రాస్తాను. సో బిఫోర్ గోయింగ్ దట్ అసలు ఇప్పటివరకు రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. వెబ్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ ద ఫామ్ ట్యాగ్. రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఆటోమేటిక్గా పేజ్ ఓపెన్ అవ్వాలండి. సో దిస్ ఇస్ ద పేజ్ ఓపెనింగ్ లోడింగ్ అండి. రైట్, సో చూడండి సార్ ఆటోమేటిక్గా నేను ఏదైతే మ్యాటర్ ఇచ్చానో ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, బ్రాకెట్లు ఏవైతే ఉన్నాయో అవే వచ్చినాయి. సో నెక్స్ట్ లైన్కి రావాలనే ఉద్దేశంతో BR పెట్టుకున్నాను, బ్రేక్ ఏ లైన్. సో మళ్ళీ ఇక్కడ కూడా రావాలి కాబట్టి మొహమాటం లేకుండా BR అని పెట్టాను. మరి ఇక్కడ ఏ కంట్రోల్ రావాలి అని అడగచ్చు. ఏ కంట్రోల్ రావాలి అని చెప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఇన్పుట్ టైప్ అని మాట్లాడతారు సార్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మన కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ అండి. ఐఎమ్ యూజింగ్ హియర్ టెక్స్ట్ బాక్స్ అనేటువంటి కంట్రోల్ ప్లేస్ చేస్తున్నాను. టెక్స్ట్ బాక్స్ అని చెప్పాను. సేవ్ చేసాము. ఇక్కడ వరకు చూద్దాం ఏం జరిగిందో. రైట్ క్లిక్ యాజ్ యూజువల్, రిఫ్రెష్. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ అని చెప్పాను. సేవ్. రైట్ క్లిక్ యాజ్ యూజువల్, రిఫ్రెష్. సో నౌ ద టెక్స్ట్ బాక్స్ ఈజ్ కమింగ్. టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అడిగినప్పుడు ఇక్కడ సంథింగ్ ఐఎమ్ గివింగ్ మై నేమ్, నో డౌట్ అబౌట్ దట్. ఇలా ఏదైనా సరే కంట్రోల్ కనుక ఇవ్వాలి అనుకుంటే ఆ కంట్రోల్ నేమ్ రాయాలి. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్.
సో వెన్ వి రైట్ దట్, ఎప్పుడైతే నేను ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్ అన్నానో ఆటోమేటిక్ గా నేను రాసిన మ్యాటర్ పక్కన ఆ పొజిషన్ లోకి టెక్స్ట్ బాక్స్ రావడం జరిగింది. అదే విధంగా సపోజ్ నాకు పాస్వర్డ్ కావాలనిపించింది, పాస్వర్డ్ అవడం కోసం ఏం చేస్తాము, సో సింప్లీ సే ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే పాస్వర్డ్ అని చెప్పానో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే అక్కడ పాస్వర్డ్ బాక్స్ వస్తుంది సార్. సో రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్ గానే రిఫ్రెష్ అన్నాను, సో పాస్వర్డ్ బాక్స్ వచ్చింది. మీరు అడగచ్చు రెండు ఈక్వల్ గానే ఉన్నాయి కదా సార్, అది ఇన్పుట్ బాక్స్ ఎలా అయింది, ఇది పాస్వర్డ్ ఎలా అయింది అని అడగచ్చు. సో ఇన్పుట్ బాక్స్ లో వాట్ ఆర్ ద లెటర్స్ యు ఆర్ టైపింగ్ హియర్, నేను ఇక్కడ ఏది టైప్ చేస్తున్నానో అది కనిపిస్తుంది. కానీ అదే మీరు పాస్వర్డ్ మీరు ఏదైనా టైప్ చేయాలని ట్రై చేస్తే ఇట్ షోస్ ఆస్ట్రిక్, డాట్స్ గా కనిపిస్తాయండి. సో ఈ రెండు రాసిన తర్వాత ఐ వాంట్ టు డిస్ప్లే ఏ సబ్మిట్ బటన్ పెట్టాలనిపించింది. దానికోసం ఏం చేస్తున్నాము, యాజ్ యూజువల్ గానే ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ అని పెడతాను. సబ్మిట్ అని పెడుతున్నాను. అదేవిధంగా దాని పక్కనే కొంచెం గ్యాప్, నెక్స్ట్ దాని పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పేసి అగైన్ మళ్ళీ ఇక్కడ సబ్మిట్, బటన్ పేరు సబ్మిట్ అండి, బటన్ పేరు సబ్మిట్. కానీ నాకు అక్కడ కనిపించాల్సింది ఏంటి అని అడిగితే, సో సింప్లీ దానికోసం వాల్యూ అని చెప్తాం. వాల్యూ అట్రిబ్యూట్లో ఇస్ ఈక్వల్ టు అంటే ఆ బటన్ మీద కనిపిస్తుంది సార్, వాల్యూ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ ఐఎమ్ యూజింగ్ హియర్ క్యాన్సిల్. ఇక్కడ నాకు ఏం కనిపించాలి అని అడిగితే జస్ట్ సే వాల్యూ ఇస్ ఈక్వల్ టు క్లిక్ మీ అని రాస్తున్నాను, క్లిక్ మీ అని రాస్తాను. సో ఏదైతే నేను క్లిక్ మీ అని రాస్తానో ఒక బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ మీ అనేటటువంటిది కనిపిస్తుంది, ఇంకో బటన్ వస్తుంది, దాని పేరు క్యాన్సిల్ అని రాసుకున్నాం. జస్ట్ లైక్ మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అంటే మనకి బాక్స్ ఎలా వచ్చిందో సబ్మిట్ అనగానే మనకు ఒక బటన్ వచ్చిందండి. వచ్చిన తర్వాత చూద్దాం, సేవ్ చేసాము, ఇక్కడికి వచ్చి ఒకసారి రైట్ క్లిక్ చేసేసి రిఫ్రెష్ కొట్టాను. సో రైట్ హియర్ దిస్ ఇస్ ద టూ బటన్స్. ఫస్ట్ బటన్ కంటెంట్స్ క్లిక్ మీ, నేను ఏదైతే టైటిల్ ఇచ్చానో క్లిక్ మీ కనిపించింది, సబ్మిట్ క్యాన్సిల్ అనుకోవడంగానే అది ఆ మ్యాటర్కి నాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తానో, సబ్మిట్ అనేది దాని మీద క్లిక్ మీ అనే దాని మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే డేటా తీసుకున్నానో ఆ డేటా అనేటువంటి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఎక్కడ వచ్చిన వర్క్ జరగాలి. ఆ వర్క్ జరిగేటటువంటి కాన్సెప్టే ఈ ఫామ్లోకి వచ్చేసి యాక్షన్ అని రాస్తాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఈ కొటేషన్స్లో పాత్ రాయాలి, అదే కదా నేను ఇక్కడ అట్రిబ్యూట్ చెప్పింది ఇక్కడ ఫామ్కి. సో ఏమి అట్రిబ్యూట్ చెప్పాను, యాక్షన్ అనేటువంటి అట్రిబ్యూట్, మెథడ్ అనేటువంటి అట్రిబ్యూట్. సో యాక్షన్ అనేటువంటి అట్రిబ్యూట్ ఏమవుతుంది సార్ అని అడిగితే, వన్స్ నా యొక్క వెబ్ పేజ్ మీద కంట్రోల్స్ మొత్తం డిజైన్ అంటే సంథింగ్ నేమ్ అనేది అడుగుతున్నప్పుడు నేమ్ ఇస్తాను, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు పాస్వర్డ్ ఇస్తాను, తర్వాత క్లిక్ మీ ఆర్ బటన్ ఆర్ సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద డేటా వీఆర్ ప్రొవైడింగ్ హియర్ దాట్ షుడ్ బి ప్రాసెస్డ్ అట్ బ్యాక్గ్రౌండ్. కన్ఫర్మ్గా బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చేసేటువంటి అది ఎక్కడ చేస్తుందో చెప్పేటువంటి కాన్సెప్టే ఈ యాక్షన్ అనేటటువంటిది అంట. ఈ యాక్షన్ అనేది ఏం చేస్తుంది అని అడిగితే, బ్యాక్గ్రౌండ్లో ఆ ప్రాసెస్ అనేటటువంటిది ఎక్కడ జరగాలి అంటే ఆ కోడింగ్ అనేటువంటిది ఎక్కడ జరగాలి అనేటటువంటి దానికోసం ఇచ్చేటటువంటిదే యాక్షన్ అనేటటువంటి అట్రిబ్యూట్. అండ్ అదేవిధంగా మెథడ్ అనేటువంటిది ఉంది సార్, ఇంకో అట్రిబ్యూట్. ఈ మెథడ్ అనేటువంటి అట్రిబ్యూట్ ఏమవుతుంది సార్ అని అడిగితే, ఇక్కడ రెండు రకాల అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏంటి, గెట్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్. గెట్ అంటే ఏమవుతుంది అని అడిగితే, ఆ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు కొన్ని కంట్రోల్స్ మనకి తేవాల్సి వస్తుంది. సో అలాంటి వాటిలో మనం గెట్ అనే దాన్ని వాడతాము. లేదు సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి జరగాలి కాబట్టి దానికోసం వాడేటప్పుడు దాన్ని పోస్ట్ అనేటువంటి అట్రిబ్యూట్ వాడతారు. ఇది ఎందుకు వాడతారు అంటే, ఈ రెండు అట్రిబ్యూట్స్ ఎప్పుడు వాడతారు అని అడిగితే, నా ప్రోగ్రామ్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీ కెన్ యూస్. అన్లెస్ అంటే ఫ్రంట్ పేజ్ మీద మాత్రమే చేయాలనుకున్నప్పుడు ఆ రెండు అట్రిబ్యూట్స్ వాడాల్సిన అవసరం లేదు. మనకి జావా స్క్రిప్ట్ వస్తుంది. ఆ జావా స్క్రిప్ట్ లో ఏం చేస్తామంటే, మనము ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో ఆ పాస్వర్డ్ అనేటటువంటిది వ్యాలిడ్ అవునా కాదా, లేకపోతే 6 letters పాస్వర్డ్ ఇవ్వాలి, ఓన్లీ 3 letters మాత్రమే ఇచ్చాడు అని చెప్పి అలాంటి కండిషన్స్ ఏమైనా చెక్ చేయాలనిపించినప్పుడు దీనికి ఎక్స్టెన్షన్స్ ఉపయోగించి ఈ రెండింటిని వాడి మనం రాసుకుంటూ వెళ్తాం. ఇంకా దీనికి ఇంకా అట్రిబ్యూట్ ఉంది సార్, ఏంటి, నేమ్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ ఉంది. ఈ నేమ్ అనేటువంటి అట్రిబ్యూట్ ద్వారా మనం ఆ ఫామ్ కి నేమ్ ఇవ్వచ్చు.
ఫామ్కి నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ ఈ ఫామ్ పేరు F1 అనుకోండి సార్. సో ఐఎమ్ యూజింగ్ హియర్ F1 అని పెట్టాను. సేమ్ ప్రొసీజర్, ఈ టెక్స్ట్ బాక్స్ కూడా పేరు పెట్టాలనిపించింది, రైట్, నేమ్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ T1 అని పెట్టాను. అలాగే పాస్వర్డ్కి పేరు పెట్టాలనిపించింది, రైట్, కంట్రోల్ పేరు ఏంటి అని అడిగితే నేమ్ ఇస్ ఈక్వల్ టు దాని కంట్రోల్ పేరు T1. అలాగే ఈ బటన్కి పేరు పెట్టాలనిపించింది, యూ కెన్ రైట్ వాల్యూ అనేటువంటిది ఎలా అయితే అట్రిబ్యూట్ ఉందో సేమ్ ప్రొసీజర్, నేమ్ ఇస్ ఈక్వల్ టు B1 అని పెట్టాను, అంటే బటన్ 1. అలాగే దీనికి కూడా నేమ్ ఇస్ ఈక్వల్ టు B2 అంటే బటన్ 2. సో ఏదైతే నేను ఈ నేమ్ అనేటువంటి అట్రిబ్యూట్ ఏదైతే ఉందో నేను వాడే కంట్రోల్కి పెట్టే పేరు, ఈ కంట్రోల్కి పెట్టేటువంటి పేరుని బేస్ చేసుకుని నేను వాటిలో ఉన్నటువంటి కంటెంట్ని నేను యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా ప్రతి ఒక్క దానికి కన్ఫర్మ్ ఉంటుందంటే, సపోజ్ ఈసారి ఏమనిపించింది సార్ అని అడిగితే ఐ వాంట్ టు యూజ్ రేడియో బటన్స్ వాడాలనిపించింది అనుకోండి సార్, సేమ్ యాజ్ యూజువల్ బిఆర్ వాడానండి. ఇక్కడ ఏమని రాస్తున్నాం సార్ అని అడిగితే మెయిల్ అని రాశాను. దీనికి ఏమన్నా అడిగితే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని రాశాను. అలాగే దీని నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్ కాబట్టి R1. అలాగే ఈసారి ఫిమేల్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. సో ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ రావాలి కాబట్టి దీనికోసం బిఆర్ ట్యాగ్ అప్లై చేశాను, రైట్, బాగుంది. సో అగైన్ మళ్ళీ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కంట్రోల్నే ఏదైతే ఉందో దాన్ని కాపీ అండ్ హియర్ కమ్స్ టు పేస్ట్. ఓకే, దీన్ని నేమ్ వచ్చేటప్పటికి R2. ఫైల్లోకి వచ్చేసి సేవ్ చేసాము. ఒక్కసారి మళ్ళీ వెబ్ పేజ్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేసి చూసాను, ఆటోమేటిక్గా మెయిల్ ఆర్ ఫిమేల్ వచ్చింది. క్లిక్ చేస్తే వస్తుంది. చూడండి, ఇక్కడ రెండు సెలెక్ట్ అయింది. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఇక్కడ స్పెసిఫై R1 అని కాదని చెప్పామనుకోండి సార్, అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్గానే రిఫ్రెష్ చేశాను. సో నౌ వీఆర్ సెలెక్టింగ్ either this or this. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇందాక రెండిటికి వేరు వేరు పేర్లు, నేమ్ అనేది R1 R2 అని రెండు వేరు వేరు పేర్లు పెడితే రెండు సెలెక్ట్ అయినాయి. కానీ అప్లికేషన్ స్టేటస్ లో సెక్షన్ అనే ఒక కాలం ఉన్నప్పుడు మెయిల్ ఆర్ ఫిమేల్ ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా అనిపించింది అనుకోండి సార్, అప్పుడు రెండింటికి సేమ్ పేరు పెట్టాలి. దెన్ ఈ విధంగా మనం ఈ కంట్రోల్స్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు సార్ ఈ ఏదైతే బటన్ ఉందో అది ఇంకా కిందకి వెళ్ళాలనిపించింది అనుకోండి సార్, దీన్ని ఇక్కడ తీసేయండి, తీసేసి అగైన్ కమ్ హియర్, అక్కడ పేస్ట్ చేయండి, బటన్ వచ్చింది. ఈ తర్వాత ఈసారి చెక్ బాక్సెస్ ఏమైనా కావాలనిపించింది అనుకోండి సార్, దాన్ వీ కెన్ యూస్ కోర్సెస్ అనే హెడ్డింగ్ పెట్టుకున్నాను. ఈ కోర్సెస్ అనేటువంటి హెడ్డింగ్ దగ్గర లైక్ BA అని రాసి ఇక్కడ దీని పక్కనే బాక్స్ రావాలనిపించింది, దెన్ వీ కెన్ యూస్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ అని చెప్తున్నాను సార్, లేదా చెక్ బాక్స్ యాజ్ యూ విష్ ఏదైనా తీసుకోవచ్చు. చెక్ బాక్స్ అని పెట్టాను. నెక్స్ట్ దానికి రావాలి కాబట్టి BR మామూలే. ఈ కోర్సెస్ అనే దానికి కింద రావాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా BR పెట్టాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఫైల్లోకి వచ్చి సేవ్ అండ్ హియర్ కమ్స్ టు రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్. చదువుకోండి సార్, BA కోర్సెస్ అని వచ్చి దాని కింద BA క్లిక్ చేయొచ్చు. సో అదే ఇలాంటివే రిపీటేషన్ అవ్వాలనిపించింది అనుకోండి సార్, అంటే లైక్ ఈ కోర్సెస్ అనేటటువంటి వాటినే నాకు రిపీట్ చేయాలనిపించింది అనుకోండి సార్, దెన్ యూ కెన్ రైట్ హియర్ సేమ్ చెక్ బాక్సెస్నే కాపీ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ BA ఈసారి ఏమంటామంటే BCom అగైన్ BSc. సో దెన్ సేవ్ చేసుకుంటున్నాము. లేకపోతే కోర్సెస్ కాకుండా సబ్జెక్ట్స్ అందాం సార్, ఎందుకంటే 3 ఉంటాయి కదా. సో సబ్జెక్ట్స్ ఇక్కడ వచ్చేటప్పటికి BA కాకుండా మ్యాథ్స్, హియర్ కమ్స్ టు ఫిజిక్స్ అండ్ హియర్ కమ్స్ టు కంప్యూటర్ సైన్స్. ఫైల్లోకి వచ్చి సేవ్, ఇక్కడికి వచ్చి మళ్ళీ రైట్ క్లిక్ చేసి యాజ్ యూజువల్గానే రిఫ్రెష్ కొట్టాను. ఆటోమేటిక్గా నాకు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇలా 3 కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకటి కనుక సెలెక్ట్ చేయాలనుకుంటే వీ కెన్ డూ దిస్. ఇలా 3 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతా చేసిన తర్వాత ఫైనల్గా క్లిక్ మీ అడిగిపోతుంది.
ఇదిగోండి సార్, ఎప్పుడైతే నేను క్లిక్ మీ కొట్టానో ఎక్కడికి వెళ్ళాలని చెప్పి రైట్గా అడిగింది. ఎందుకు అడిగింది అని అడిగితే ఇక్కడ నేను యాక్షన్ దగ్గర జస్ట్ రాసి వదిలేసాను, యాక్షన్ రాసి వదిలేసాను, అందుకని నాకు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన కోడింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ రాసాను అనుకోండి సార్, అది ఏఎస్పిలో కానీ పిహెచ్పిలో కానీ కోడింగ్ రాసాను అనుకోండి సార్, ఆ కోడింగ్ అడ్రస్ కనుక చెప్తే వాట్ ఎవర్ ద కంట్రోల్స్ వీఆర్ యూజింగ్ ఈ డేటా మొత్తం అక్కడికి పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ ఫామ్ కంట్రోల్. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదనుకుంటే విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా ఓకేనా. సో దే ఆర్ ద కంట్రోల్స్ అనమాట. ఈ కంట్రోల్స్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ గా రాయొచ్చు. సో ఆటోమేటిక్ గా ఏమైందంటే ఈ కంట్రోల్స్ యూజ్ చేసినటువంటి దాంతో మీకు హెచ్డిఎంఎల్ ఫస్ట్ యూనిట్, ఐ మీన్ వెబ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది. కంట్రోల్ ఇప్పుడు రాంగ్ పడితే రాదు కంట్రోల్ రాంగ్ పడితే రాదు, ఏం కనిపించదు సార్. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ కి టైప్ కి నేను స్పేస్ తీసేస్తున్నా. సో జనరల్గా స్పేస్ ఇవ్వాలి కానీ నేను స్పేస్ తీసేసాను, ఫైల్లోకి వచ్చి సేవ్ చేసా. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాక్చువల్గా మేల్ ఫీమేల్ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ కొడితే కంట్రోల్స్ వచ్చినాయా, బటన్స్ వచ్చినాయా, రాలేదు సార్. సో బటన్స్ రాలేదంటే ఆబ్వియస్గా అక్కడ తప్పు ఉన్నట్టు, ఖచ్చితంగా స్పేస్ ఇవ్వాలి. సో ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చినప్పుడు మాత్రమే నాకు కంట్రోల్స్ పనిచేస్తున్నట్టు. ప్రోగ్రామ్ అవుట్పుట్ కరెక్ట్ గా రాలేదు అంటే నేను రాసిన కోడింగ్ లో తప్పు ఉన్నట్టు, అందులో డౌటే లేదు. సో దిస్ ఇస్ ద ఫామ్ ట్యాగ్ అనమాట. ఈ ఫామ్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఇలాంటి ఏదైనా సరే ఫామ్ డిజైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ హ్యావింగ్, ఈ మెటీరియల్ నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాన్ని మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఎప్పటి వరకు డౌట్ లేదు కదా? అటెండెన్స్ వేస్తున్నా. చెప్పమ్మా, ఎవరెవరు వచ్చారు? గణపతి, చాలా గణపతి శ్రీనివాస్ వచ్చాడు సార్. పద్మ, ఓకే పద్మ, గణేష్ రాజా, నలుగురు. జానీ వచ్చినట్టున్నాడు. జానీ కనెక్ట్ అయ్యి మళ్ళీ రీబ్యాక్ అయిపోయాడు సార్. కనెక్ట్ అయ్యి ఉన్నాడు సార్. అదే ఇస్తున్నారు, అందుకే జానీ కూడా ఇచ్చేసాను. ఓకే, మీ మెటీరియల్ నేను పోస్ట్ చేస్తాను. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. తర్వాత ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.